అర్థమైందా? అలా విలన్ హీరో కొట్టుకుని కమెడీని చంపేసినట్టు ఇక్కడ చిరంజీవి గారిని అనవసరంగా ప్రస్తావిస్తూ పుచ్చకాయలు దొంగంటే భుజం తొడుక్కున్నట్టు ఆయన ఉన్న వాస్తవాన్ని బయట పెట్టేశాడు డైరెక్ట్గా. మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్నాళ్ళ బట్టు వాస్తవం ఏంటి సప్రెస్ చేసి చిరంజీవి గారికి అవమానం జరిగింది. మీరు ఒకసారి ఆ కాగితం నాకు ఇలాగేమంటే ప్రజలకు డెమో ఇద్దాం, బుర్రతొక్క వేదలకి అర్థం అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి చైర్లో ఉన్నారు, నేను చిరంజీవి గారిలో వెళ్ళాను. నా తరఫున ఉన్న సమస్యలు, గౌరవ ముఖ్యమంత్రి అంటే ఒక పెద్ద మనిషి, ఆయన మన ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఒక అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన వ్యక్తికి సూపర్లేటివ్ డిస్కషన్స్ ఉంటాయి చైర్కి. ఖచ్చితంగా. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అవునండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవునండి. ఎవరైనా సరే ఆయన రాష్ట్రానికి ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తికి, ముఖ్యమంత్రి స్థానం అంటే తండ్రి, వయసులతో సంబంధం లేదు, కులమతాలతో సంబంధం లేదు. ఆ చైర్లో ఉన్న వ్యక్తికి ఎవరైనా విన్నపనం ఇలా ఇచ్చినప్పుడు, ఇలా ఇస్తున్నాను తీసుకోండి, మీరు తీసుకున్నప్పుడు నేను చేతులు జోడించి అభ్యర్థించాలి కదా సార్. ఇది ఖచ్చితంగా ఎవరో ఉన్నది ఉండదు. ఫస్ట్ వినండి, మీ చేతులకు కాగితం పట్టుకోండి, ప్రజలకు అర్థం అవ్వాలి. సార్ మేము మా తరఫున ఇండస్ట్రీ తరఫున ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెద్ద మనసుతో మీరు ఎదురు ఇవ్వాలి అన్నప్పుడు పేపర్ చూసి నేను ఖచ్చితంగా సంబంధిత శాఖకి నేను రిఫర్ చేస్తాను, మీ సమస్యలు నేను పరిష్కరిస్తానని భరోసా ఇస్తాడా? తిరిగి దండాలు ఎట్టు కూర్చుంటాడా? దండం ఎప్పుడు పెడతారు? ఎంట్రన్స్ డోర్లో వచ్చినప్పుడు సాధారణంగా నమస్కారం ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు నమస్కారం చిరంజీవి గారు రండని సాధారణంగా ఆహ్వానించిన తదనంతరం ఈ కామినేని 18 సంవత్సరాలు MBBS చదివినాడు అబద్ధాలు విన్నారా? ఈ మురళీమోహన్ ఉన్నాడు భయంపడి శస్త్రాన్ని ఇంట్లో కూర్చుని గడగడలాడుకుని ఫోన్ అయితే మాట్లాడొచ్చు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలా కూర్చున్నారు? ముఖ్యమంత్రి చైర్లో కాలనీ కాలేజీకి కూర్చున్నాడు. ఈ డిజర్వ్స్. వీళ్ళందరూ ఆఫ్టర్ ఆల్ ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్న నిజమైన హీరో ముఖ్యమంత్రి అంటే. వీళ్ళందరూ టపాచి బుత్తులు కబులు చెప్పుకొని తిరిగే పొగడి బ్యాచ్ల కింద అభివర్ణించాలి. వీళ్ళెవరైతే నాకు అనవసరం. ముఖ్యమంత్రి చైర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా తిరిగి ముఖ్యమంత్రి దగ్గర నుంచి యాంటిసిపేట్ చేస్తే ప్రజాబాహుళ్యంలో నిలువెత్తిన మనుషులు వాళ్ళు. అలాంటి వాళ్ళని వీళ్ళు ఏ పదాలు పడితే ఆ పదాలు మాట్లాడడానికి ఎవడిస్తున్నాడు వీళ్ళకి హక్కు? పాయింట్ నెంబర్ 1. ఆ రోజు మీకు పెద్ద హీరో పోర్ట్రిజం చేసుకున్న బాలకృష్ణ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రిని కలిసారా? కలవలేదు కదా. కలవకుండా వీళ్ళు సినిమాలకి వీళ్ళే కదా తాపత్రయపడ్డారు, ఏదో కింద మీద పడ్డారు. బాలకృష్ణ గారు అయితే సినిమాలు ఇట్లే, ఈయనైతే మనోడు అయితే ఎత్తిపోతల పథకం, అవునా కదా. ఇక్కడ మీరు ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే చిరంజీవి గారు కలిశారు, మహేష్ బాబు కలిశాడు, లేకపోతే ప్రభాస్ కలిశాడు, వీళ్ళందరూ కలిసిన వాళ్ళకి ఏ సినిమాకైనా టికెట్ల రేట్లు పెంచకుండా అదే రేట్లతో వదిలేరా? ఈవెన్ బాలకృష్ణ వాటికి కూడా పెంచారు, బాలకృష్ణ గారి సినిమాలకు కూడా అడగకుండా పెట్టిన కదా. అంటే పిలవకుండా పిలిచి పిల్లల్ని ఇస్తే కష్టంగా ఉంది. ఈయన సామెతలన్నీ వర్తిస్తాయి కదా, తెన్నింటి వాసాలు ఎక్కడమే కదా. ఈ 18 సంవత్సరాలు MBBS చదివిన కామినేనికి తెలివితేటలు ఉన్నాయా? కృష్ణరాజు గారు మాజీ మంత్రి, మాజీ MP, గౌరవ కృష్ణ గారు నేను అత్యంత అభిమానించే వ్యక్తి, ఆయన ఎంపీగా చేశారు. వీళ్ళిద్దరిని పొలిటికల్ ఫ్యామిలీలు అంటారా అనరా? వీళ్ళు రాజకీయాలు చేయకపోవచ్చు, పొలిటిక్స్కి సంబంధం లేదు. ఓ మురళీమోహన్ దరిద్రం ఓ పక్క భరించలేకపోతుంటే ఈయన ఒకడు కొత్తగా నెత్తికి దాపరించండి. దేనికి నటిస్తున్నారు? ఎలక్షన్స్ అయిపోయి 124 వచ్చే మీకు మీరు చెప్పిన అబద్ధాలు ప్రజలు విని ఇవాళ చిరంజీవి గారే ఇంక బాధపడలేక ఎందుకు వచ్చిందని బయటకు వచ్చి చెప్పుకున్నాడు. ఆయన కష్టమైపోద్ది అనే విధంగా మరీ టూ మచ్ కదండి. అనవసరం, అసలు అక్కడ అవసరం లేదు, ఆ టాపిక్ అవసరం లేదు. సందర్భం లేని ప్రస్తావనలు అసెంబ్లీలో తీసుకొచ్చినప్పుడు రూలింగ్లు ఇవ్వకుండా ఏం చేస్తాడు స్పీకర్? రాజ్యాంగబద్ధ పదవి కదా అది. గౌరవ దేవాలయాల్లో చర్చించవలసిన అవసరాలు పితూరిలే, ఉనికిని చాటుకోవడానికి భజన బట్టిరైల్లాగా. కానీ దీన్ని ఇప్పుడు ఇది మాట్లాడారు. నేను 2 విషయాలు చెప్తలుచుకున్నాను సార్. అసెంబ్లీలో రూలింగ్ ఇవ్వడం అన్నది కనీస బాధ్యత వాళ్ళు, ఇది రికార్డులో తొలగించాలి. 3వది, బాలకృష్ణ అనే వ్యక్తికి నిలకడలేనితనం ప్రతిసారి ఆయన మాట్లాడుతున్న విధానంలో ఏమైనా అవునండి. నేనైతే ఆయన్ని ఆ పదం తీసిన తర్వాత ఉన్న వాస్తవాన్ని ఎవరు గట్టిగా మాట్లాడిందని గదమాయించి అడిగాడు. ఏమని చిరంజీవి గారు గట్టిగా అడిగితేనట జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చారని. ఖచ్చితంగా ఒక అభిమాని కి ఒక హీరోని తిరిగి నివాళి ఇవ్వడం అన్నది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మనం జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ అభిమాని అని చెప్పుకున్నాం కదా, నాలాగే మా అభిమాని ఎవడైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి నెక్కచ్చిగా మాట్లాడే మనిషి, అలా వెనక నుంచి తపేలా వ్యాపారాలు ఉండవని చెప్పిన ఉదంతం అది. ఎందుకంటే బాలకృష్ణ ఏదైనా మా మీద మాట్లాడతాడు కదా ఆయన, అవునా కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి ఉందంటే చెప్తాడు. అంటే ఇప్పుడు క్లాష్ చిరంజీవికి బాలకృష్ణ అనుకోవాలా? నేను ఆయన మాట్లాడినట్టు ఇందులో క్లాష్ ఏమీ లేదు సార్. వెర్రి వెంగళాయలైనా కామినేని శ్రీనివాసరావు తీసుకోగలిగితే దాంట్లో ఖచ్చితంగా మీకు దీంట్లో ఇన్ బిట్వీన్ ద రూలింగ్స్ ఒకటి చూసుకుంటే స్పీకర్ చైర్లో మీరు ఇంకా పర్సనల్ వెంజెంటాలతో కూర్చుని ఉన్నారు. బాధ్యతను విస్మరించి కనీసం ఆ పదాలు ఉచ్చరించకూడదని చెప్తా. నేను ఒక ఉదంతం చెప్తా. జగదీశ్వర్ రెడ్డి అని మాజీ మంత్రి, ఇక్కడ తెలంగాణ, నేను సారీ చెప్తాను, ఈ పదం ఉచ్చరిస్తున్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నీ అమ్మ అనే ఒక పదం ఆయన మాట్లాడిన దానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇంకా అసెంబ్లీకి వెళ్ళే ఈ రష్ టు ద అసెంబ్లీ
ఆ పదం మీద సారీ చెప్పించాడు ఫ్లోర్ ఆఫ్ దోస్లో నిలబెట్టి ఆయన ఆ పదం విరమింపజేశాడు. క్షమాపణ చెప్పారు. జ్ఞాపకం ఉందా మీకు? ఇది ముఖ్యమంత్రికి ఉన్న కెపాసిటీ. నిన్న జరిగింది అలాంటి ఉదంతం లేదు కదా. మీకు అర్థమవుతుందా? ఇవి ఎప్పుడైతే మీరు బుల్డోస్ చేసుకుంటూ వెళ్దాం అన్న దగ్గర మీరు ఇంకొక విషయం చెప్తున్నాను. ఇదే బాలకృష్ణ గారు నిన్న సభలో మాట్లాడుతూ నా పేరు 9వ నెంబర్ పెట్టారు. ఎప్పుడు రీసెంట్గా ఇదే పవన్ కళ్యాణ్, ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సినీ ఫెటర్నిటీని కలవమంటే ఖాళీ లేదు. వీళ్ళు ఎవరైనా కలిసారా? అపాయింట్మెంట్లు ఇవ్వలేదు కదా, వాళ్ళు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, వీళ్ళు కలవలేదు కదా. అపాయింట్మెంట్ ఇచ్చిన వాడి మీద ఎంత చెలరేగిపోతున్నారు కదా. అపాయింట్మెంట్ తీసుకోకుండా వెళ్లకుండా వీళ్ళు సినిమాలకు కాలక్షేపాలు జరిగిపోయి ఎవరి మట్టుకాడికి జీవోలు ఇచ్చి సినిమా రేట్లు పెంచుకుంటున్న మిమ్మల్ని ప్రజలు ప్రశ్నించారు అనుకుంటున్నారా? 9వ పేరు వస్తే బాధ వచ్చిందా? అంటే హీరో నెంబర్ 1 కేసీయాలా? హీరో నెంబర్ 1 సినిమా తీయడం వేరు, హీరో నెంబర్ 1 మీ ఎరా ఎప్పుడో పోయింది. ఈ చిన్నపిల్లలు కొట్టుకొస్తున్నారు ఇప్పుడు. లిస్టులో పేరుందా లేదా? నేను జాగ్రత్తగా గమనించండి. 9వ నెంబర్ పేరు ఎట్టాడు, ఎవడు రాడని అడుగుతున్నాడు. అవును. అంటే 1వ నెంబర్ చిరంజీవి, లేకపోతే 2వ నెంబర్ బాలకృష్ణ, 3వ నెంబర్ నాగార్జున, 4వ నెంబర్ వెంకటేశం వీళ్ళే అనుకుంటున్నారు. ఈ సినిమాలు ఎప్పుడో చిన్నప్పుడే సీట్లు సిరిపోయి వీళ్ళకి యువతరం వచ్చి వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు. అవునా కదా? సినిమాటిక్గా జూనియర్ ఎన్టీఆర్ కానీ, లేకపోతే మహేష్ బాబు కానీ, లేదంటే ప్రభాస్ గారు కానీ, లేదంటే ఈనాడు మన రామ్ చరణ్ కానీ, లేదంటే అల్లు అర్జున్ బన్నీ కానీ, వీళ్ళందరూ ఏ స్థాయిలో ఉన్నారు, ఏ సినిమాలు క్రాక్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు క్రాక్ చేశారు? అయిపోయింది.